వెల్కమ్ బ్యాక్. ప్రఖ్యాత రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి మహాశ్వేతాదేవి కన్నుమూశారు. ఆమె రచనలు మహోన్నత ప్రజా సంప్రదాయానికి ప్రతీక. తన రచనల ద్వారా అభాగ్యుల ఆక్రందనల్ని ప్రపంచానికి వినిపించిన గొప్ప రచయిత్రి మహాశ్వేతాదేవి. ఆమె మరణం ప్రజా సాహితీ లోకానికే తీరని లోటు. సార్, ప్రఖ్యాత రచయిత్రి మహాశ్వేతాదేవి కన్నుమూశారు. ఆదివాసీల పట్ల, వాళ్ళ సమస్యల పట్ల పోరాడిన కవయిత్రిగా పేరు సంపాదించుకున్నారు. ఆమె రచనలో ఉన్న శక్తి ఏంటి? సామాజిక మార్పుకు ఎట్లా ఉపయోగపడింది సార్? చాలా మంది రచయితలు అంటారు, ఆ రచయిత ఏ ప్రయోజనాలను ఆశించి రచనలు చేశారు. మహాకవి శ్రీనాథుడు ఒకసారి అంటాడు, కర్ణాటక సిద్ధినాథ మౌక్తిక సభా గరాంతరాయ సంకల్పిత సన్నస్నాన జగత్ ప్రసిద్ధ కవిరాట్ అని చెప్పుకుంటాడు. అప్పుడు పోతన గారు అంటారు, కర్ణాటక కిరాత కీచకుల కమ్మ త్రిసిద్ధిగా నమ్ము భారతి కవులు హాలికలైతే నేమంటాడు. శ్రీనాథుడేమో కన్నడ మహారాజు చక్రవర్తి సింహాసనం ముందు నిలబడి బంగారు నాణాలతో స్నానం చేయించుకున్న మహాకవిని నేను అంటే, కిరాతకమైన రాజుల ముందు నా సాహిత్యాన్ని పదాక్రాంతం చేయను, సింహాసనం ముందు నా సాహిత్యం మొకరిల్లదు అని చెప్పి పోతన గారు అంటారు. అది అభ్యుదయ కవులకు వచ్చే వరకు కల కోసం కలవాదం కలవాడికి అంకితం కళావనికి కలంకం అని, అంటే పరస్పరం సంఘర్షించిన శక్తుల నడుమ చరిత్ర పుట్టెనని మహాకవి శ్రీశ్రీ అంటాడు. అందువల్ల సమాజంలో సాహిత్యం అనేది ఆకలి, పేదరికము, అన్నార్తుల ఆక్రందనలకు, అభాగ్యుల జీవితాలకు ఒక ప్రతిబింబంగా, వాయిస్గా ఉండాలి, ఒక వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా ఉండాలి అనేది ఆధునిక ప్రజాహిత సాహిత్య స్వభావం. మహాశ్వేతాదేవి బహుశా ఈరోజు భారతదేశంలో బతికున్నటువంటి రచయిత్రుల్లో ఈ మహోన్నత ప్రజా సాంప్రదాయానికి ఒక ప్రతీక, ఒక నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే మీరు ఇంతకుముందు అన్నట్లు ఆమె ఇతివృత్తంలో, ఆమె నవలలు రాసినా, ఆమె ఏమి రాసినా, ఆమె ప్రతి సాహిత్యములోని ప్రతి అక్షరంలో మీకు ఒక చిందర వందరవుతున్న ఆదివాసుల జీవితాలు కనబడతాయి. ఆమె ప్రతి అక్షరములో ప్రజల జీవితాలు కనబడతాయి. పేద ప్రజల ఆకలి, పేద ప్రజల ఆక్రందనలు కనబడతాయి. అభివృద్ధి పేరిట ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాలు కనబడతాయి. ఈ రచనలు రాసి ఊరుకోవడమే కాదు, ఆ మార్పు కోసం జరిగినటువంటి ఉద్యమాల్లో ఆమె భాగం. ఒక సామాజిక మార్పును క్షేత్రస్థాయిలో ప్రదర్శించడంతో పాటు వాటి కొరకు పోరాడినటువంటి మహారచయిత్రి. అంతేకాదు ఆమె మరో గొప్పతనం ఏంటంటే, తన రచనల్లో ఎక్కడా కూడా సాహితీ సమున్నత సాంప్రదాయాల్ని, ఒక మహోన్నత ప్రజా ప్రయోజనాల్ని, ఈ రెండింటినీ మేళవించడం ఆమె గొప్పతనం. అందుకే ఆమె అంత గొప్ప రచయిత్రి అయింది. ఇప్పుడు మన దేశంలో చాలా మంది గొప్ప రచయితలు ఉన్నారు, కానీ మధ్యతరగతి ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిబింబంగా ఉండే రచనలు చేశారు. కానీ ఈమె అట్టడుగునున్నటువంటి అభాగ్య జీవుల ఆక్రందనల్ని తన సాహిత్యంలో ప్రదర్శించారు కనుకనే ఆమె అంత గొప్పదైంది. ఫ్యూడల్ సమాజంలో ఉన్నటువంటి దోపిడీని, అణచివేతను, అక్రమాల్ని కళ్ళకట్టినట్టు రాశారు కనుకనే ఆమె అభాగ్యుల రచయిత్రిగా, నిర్భాగ్యుల రచయిత్రిగా, ఈ దేశంలో కష్టాల్లో ఉన్నటువంటి కష్టజీవుల రచయిత్రిగా ఒక పేరు వచ్చింది. నిజంగా ఆమె మరణం భారతదేశంలో ప్రజా సాహిత్యానికి ఒక తీరని లోటు. ఇవి ఇప్పటి వరకున్న హెడ్లైన్స్ పై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు న్యూస్ యాంగిల్@hmtv